హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ డే అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో నేను సేల్స్ఫోర్స్లో సెక్యూరిటీ టోకెన్ని ఎలా రీసెట్ చేయాలో డెమాన్స్ట్రేట్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీరు మోర్ సేల్స్ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. నేను సేల్స్ఫోర్స్ ఆర్గ్లో టాప్ రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెటప్లోకి వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు మనం సెక్యూరిటీ టోకెన్ని ఎలా రీసెట్ చేయాలో చూద్దాం. సో బేసిక్గా మనం సెక్యూరిటీ టోకెన్స్ని చాలా ప్లేసెస్లో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పోలీస్ స్టేషన్ ఆర్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే దెన్ వాళ్ళు సెక్యూరిటీ టోకెన్స్ అడుగుతారు సో దట్ మీరు ఆ ప్లేస్కి ఎంటర్ అవ్వచ్చు. సేల్స్ఫోర్స్లో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని సేల్స్ఫోర్స్తో కనెక్ట్ చేయాలి అనుకుంటే ఆ అప్లికేషన్ని మీ సేల్స్ఫోర్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి మీకు సెక్యూరిటీ టోకెన్ అవసరం. ఆబ్వియస్గా మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా మీ ఆర్గ్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు ఎలో చేయరు. సో కొన్నిసార్లు ఎనీ ఇంటిగ్రేషన్ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్స్కి సెక్యూరిటీ టోకెన్స్ కావాల్సి ఉంటుంది. సో మీకు మీ సెక్యూరిటీ టోకెన్ తెలియకపోతే మీరు మీ సెక్యూరిటీ టోకెన్ని రీసెట్ చేయొచ్చు అండ్ అది మీ ఈమెయిల్కి వస్తుంది. దెన్ మీరు స్పెసిఫిక్ యూజర్ రిలేటెడ్ సెక్యూరిటీ టోకెన్ని ఇక్కడ చూడొచ్చు. సో మీరు మీ సెక్యూరిటీ టోకెన్ని తెలుసుకోవాలి అనుకుంటే మీరు మీ ప్రొఫైల్పై క్లిక్ చేసి మీరు సెట్టింగ్స్ ఆప్షన్పై క్లిక్ చేయొచ్చు అండ్ మీరు సెట్టింగ్స్కు వెళ్తారు అండ్ ఇక్కడ మీ సేల్స్ఫోర్స్ ఆర్గ్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ మీరు సేల్స్ఫోర్స్ ఆర్గ్ డీటెయిల్స్ని చూడొచ్చు. అండ్ దెన్ క్విక్ ఫైండ్ బాక్స్లో నేను సెక్యూరిటీ టోకెన్ అని సెర్చ్ చేస్తున్నాను అండ్ నేను రీసెట్ మై సెక్యూరిటీ టోకెన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, నేను జస్ట్ ఇక్కడ రీసెట్ మై సెక్యూరిటీ టోకెన్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ దెన్ మీరు మీ ఈమెయిల్ అడ్రస్కి న్యూ సెక్యూరిటీ టోకెన్ని సెండ్ చేసినట్లు ఈ చెక్ యువర్ ఈమెయిల్ ద్వారా చూడవచ్చు. దెన్ మీరు మీ ఈమెయిల్లో సెక్యూరిటీ టోకెన్ వచ్చినట్లు చూడవచ్చు. మీ సెక్యూరిటీ టోకెన్ ఏదైనా సరే మీరు మెనీ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మీ సెక్యూరిటీ టోకెన్ని యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం సెట్టింగ్స్ ఆప్షన్స్ ద్వారా మన సెక్యూరిటీ టోకెన్ని సెట్ చేసుకోవచ్చు. మీరు మీ సేల్స్ఫోర్స్ ఆర్గ్ యొక్క లోగోపై క్లిక్ చేయడం ద్వారా ఇది చేయొచ్చు. సో మీరు మీ సెక్యూరిటీ టోకెన్ని ఏదైనా డిప్లాయ్మెంట్ పర్పస్ ఆర్ ఎనీ ఇంటిగ్రేషన్స్ కోసం ఎలా పొందవచ్చో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.